నమస్కారం నాగార్జున గారు. నమస్తే. టీడీపీ ఆఫీస్ దాడికి కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశారండి. కొంచెం లేట్ కావచ్చు, కానీ ఎవ్వరిని వదిలేలేరండి. ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. జనరల్గా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, దేనికైనా రాజకీయాల్లో టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీరు కనుక గబాలన ఏ రకమైనటువంటి ఆధారాలు సేకరించకుండా వచ్చాం కదా, అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పేసి అరెస్ట్ చేస్తే, గ్రౌండ్స్ సరిగ్గా ప్రిపేర్ చేయకుండా అక్కడికి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, వెంటనే బయటకు వచ్చేస్తారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. మనం ఇతని విషయంలో కూడా చూసాము, ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా అరెస్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందో చూసాం. ఇతను కూడా అప్లై చేసుకున్నాడు. ఇతను కూడా హైకోర్టులో అప్లై చేస్తే హైకోర్టు రిజెక్ట్ చేసింది. చేస్తే సుప్రీంకోర్టుకి మేము అప్పీల్ చేసుకోవడానికి మాకు 2 weeks టైం ఏమని వీళ్ళు అడగటం, ఇలాంటి టైంలో దీంట్లో మేము ఇవ్వలేము మీకు టైం అనేటువంటిది హైకోర్టు చెప్పడంతో ఇవాళ ఈ అరెస్ట్ అనేటువంటిది సాధ్యమైంది. గతంలో మనం చాలాసార్లు అనుకున్నట్టుగా ఏంటంటే, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇంకొక 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనేటువంటిది ఆ భావంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు దాని మీద రెచ్చిపోయి ఏ రకంగా ఒక పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారనేటువంటిది మనం చూసాం. మీరు అన్నట్టుగా న్యాయం జరగటం అనేది కొంచెం ఆలస్యమైన వేట మొదలైంది, మొదటి వికెట్టు పట్టడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు కనుక తీసుకుంటే దీంట్లో తెలుగుదేశం వాళ్ళ పొరపాటు కూడా ఉంది కొంత అని నేను అంటాను. అంటే ఈ విధ్వంసం జరగటానికి అధికార ప్రతినిధి పట్టాభి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు మాట్లాడుతూ తాడేపల్లి పాలేరు అని ఆ పదం వాడాడు. ఏ పదం మీద అయితే అభ్యంతరకరంగా అంత గోలైందో, ఈ పార్టీ ఆఫీసు విధ్వంసం అవడానికి దారి తీసిందో, ఆ పదాన్ని ఆయన ఉద్దేశించింది ఎవరి గురించి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అనేటువంటిది తర్వాత ఎప్పుడూ ఆయన చెప్పడం జరిగింది. తాడేపల్లి పాలేరు అని ప్రత్యేకంగా మాట్లాడి ఉదహరించాడు, పేరు చెప్పలేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనియంట్గా తనకి అన్వయించుకొని నన్నే అన్నాడని చెప్పేసి స్ప్రెడ్ చేయడంతో ఆవేశాలతోటి స్ట్రాటజిక్గా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఈ విధ్వంసం చేశారు. ఇంకో పదం కూడా అన్నట్టున్నారండి, ఇంకోటి ఏదో ఒక పదం ఉంది, అది కూడా అదేనండి. ఆ పదం మా ఉచ్చరించడం నాకు ఇష్టం లేక నేను మన ఛానల్లో అలాంటి పదాలు వాడటం ఇష్టం లేక. ఓకే. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి దాన్ని అర్థం మార్చి ఇంకొక పచ్చి బూతు మాట, దీని అర్థం ఇది అని చెప్పేసి దాన్ని తల్లిని అన్నారని చెప్పేసి ఆయన దాన్ని ట్విస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు నేను ఎందుకు తప్పుపడుతున్నానంటే ఈ విషయంలో, మీరు క్లారిటీ వెంటనే ఇవ్వాలి కదా. ఇదిగో మేమన్నది తాడేపల్లి పాలేరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని దృష్టిలో పెట్టుకొని అన్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పడంలో తెలుగుదేశం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పటికి కూడా జనం కానీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డినే అన్నారు అనేటువంటి భావన కలిగించేశారు అప్పటికి. సో అలాగా అక్కడ డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అవటం, దాన్ని అవకాశంగా తీసుకొని ఇటు మంగళగిరి నుంచి మొబిలైజేషను, అటు నుంచి తర్వాత తాడేపల్లి నుంచి అటు విజయవాడ దేవినేని అవినాష్, వీళ్ళందరూ జంప్ అయి పారిపోయారు. ఆ రోజున తొడలు కొట్టి మీసాలు తిప్పి వీరాది వీరులాగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకోవడానికి బెయిల్ అప్లై చేస్తేనేమో ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోవాలి కానీ బెయిల్కి ఎందుకు వెళ్ళారని అన్నారు. వీళ్ళు మొదటే యాంటిసిపేటరీ బెయిల్ అని పరిగెత్తున్నారు. కాబట్టి ఏంటంటే సాగినంత కాలం మనంతటి వాళ్ళు లేరు అనుకోవటం అనేటువంటిది రాజకీయాల్లో సర్వసాధారణం. తర్వాత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన రాజకీయ నాయకుల్లో మీరు చేసేది తప్పులు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయగానే కులం కార్డు తీసుకొస్తారు. ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన భార్య మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో చేస్తూ నీ మామని హత్య చేసావు నువ్వు అన్న దగ్గర నుంచి మొత్తం చరిత్ర చదివి, మేము కింద స్థాయి నుంచి వచ్చినటువంటి దళితులం కాబట్టి మా మీద ఇలా చేస్తారా. మొన్న జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు, ఇది జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేయటం కాదు, ఇది సమస్త బీసీలందరి మీద జరిగినటువంటి దౌర్జన్యం. ఇది ఎంత చూస్తూ ఉంటే జుగుప్సాకరంగా ఉందంటే, మీరు చేసే ఏదో పనులన్నీ చేసేటప్పుడు మీకు కులం రాదు, కానీ మీరు చేసిన దానికి అక్కడ శిక్ష పడటమో లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే కులం కార్డు
మొత్తం కులానికి అందరికీ ఆపాదిచ్చేసేసి చేసినవి ఏదో పని మీరు చేశారు. కులం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఆ పరిస్థితుల్లో ఏ కులం వాడు ఉన్నా కానీ తప్పు చేసినప్పుడు శిక్షించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇంకా మీ అదృష్టం కొద్దీ ఇంకా 2.5 నెలలు బయట ఉన్నారు మీరు. అన్ని రకాల దారులు మూసుకుపోయే వరకు వాళ్ళు ఓపికగా వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తీసి ఎత్తి లోపలేశారు ఇవాళ. మిగతా వాళ్ళు కూడా ఇవాళ కాపితే రేపు, రేపు కాపితే ఎల్లుండి అనేటువంటిది దొరుకుతారు, తీసుకొస్తారు. దీన్ని బట్టి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఏ రోజునున్నా కానీ మనదైనటువంటి రోజున మనం ఇష్టం వచ్చినట్టు ఆడితే పరిస్థితులు మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా మనం గతంలో అనుకున్నట్టుగా వందలాది వేలాది మంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరి మీద దాడులు జరగలేదు. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేదు. కేవలం 10-15 మంది ఎవరైతే ఉన్నారో, నందిగం సురేష్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడేవాడు, అతని మాట తీరు ఎలా ఉండేది అనేటువంటిది మన అందరూ చూశాను రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు. మాటే కాదు సార్, ఇక్కడ ఒకటి వస్తున్నాయి బయటికి. ఆయన మీరు ఇప్పుడు కులం ప్రస్తావన తెచ్చారు కదా, అదే కులాన్ని అడ్డం పెట్టుకొని, ఆ కార్డును అడ్డం పెట్టుకొని కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టించడం జరిగిందంట. ఖచ్చితంగా ఈయన నేతృత్వంలో పోయిన ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో అదొక ప్రధానమైనటువంటి ఆయుధం అయింది కదా. చాలా క్రియాశీలకమైన పాత్ర అంట ఏంది. ఖచ్చితంగా అదొకటి వస్తున్నాయి బయటికి న్యూస్. అది అసలు మా ఆయన మా ఆయన్ని కోస్తే జగన్మోహన్ రెడ్డి రక్తమే వస్తుంది అని ఆవిడే చెప్తాను. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఎంతటి అరాచకం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు అరెస్ట్ అయినటువంటి తెలుగుదేశం లీడర్లు అందరి మీద కూడా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనగానే అది నాన్ బెయిలబుల్, జరిగిందా లేదా అనేటువంటిది విచారణ చేయాల్సిన పనే లేదు, వెంటనే తీసుకొచ్చి లోపలేయటానికి అదొక ఆయుధంలాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి అదే కార్డు మళ్ళీ ఉపయోగించడానికి ప్రయోగిస్తున్నారు. ఓకే. కాబట్టి ఆ బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు. కేవలం ఆ కులం కార్డు అడ్డం పెట్టుకొని అతను ఎన్ని రకాలుగా చెలరేగి అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడిని, అటు లోకేష్ని ఎన్ని రకాలుగా మాట్లాడారో చూసాం కదా. కనీసం ఖండన అనేటువంటిది ఉందా పార్టీ వైపు నుంచి కానీ ఇంకో వైపు నుంచి కానీ? అలాంటి వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయటం మూలనే కదా ఇవాళ పార్టీకి దుస్థితి. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం చేసింది చెల్లుబాటు అయిపోతుంది అనుకున్నారే కానీ ప్రజలు ప్రతిదీ కూడా ఒక టీచర్ కనుక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా అయితే మార్కులు వేస్తూ ఉంటారో అలా మార్కులు వేశారు ప్రజలు. 1, 2, 3, 4 శిశుపాలుడు అని ఆయనకి బాగా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కోట్ చేస్తూ ఉంటాడు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు 100 తప్పుల్ని వాళ్ళు కాసి 99 తప్పులు, 100వ తప్పు పూర్తయ్యేటప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయి, శిరశ్ఛేదన చేశారు. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఈ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి యాక్షన్ అనేటువంటిది మిగతా అన్ని కేసులు ఇది ఒకటే కాకుండా, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత కూడా ఇంకా చర్య మొదలు కాలేదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అని 100 కోట్ల 150 కోట్ల కుంభకోణం జరిగింది రోజా దీంట్లో అంటున్నారు టూరిజం తరపున. ఆవిడ చక్కగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, లేకపోతే లోకేష్ ఏమో ఇంకెక్కడో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో టూర్లో ఉన్నాడని అబద్ధాలు మాట్లాడుతుంటే కూడా ఇంకా చర్యలు మొదలు కాలేదు. కాబట్టి ఈ చర్యతోటి వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, ప్రతి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష పడుతుందనేటువంటి భరోసా ఈ గవర్నమెంట్ కల్పించాలి. దాంట్లో మొదటి అడుగుగా నేను దీన్ని భావిస్తున్నాను.